తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం కొంచెంగా పుంజుకుంటుందని, మరీ ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో మార్పులు వస్తున్నాయని, అందులో భాగంగానే కుకట్పల్లిలో గజం 3 లక్షలు పలుకుతుంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది, వార్తల్లో వచ్చిన దాని ప్రకారంగా కుకట్పల్లిలో గజం 3 లక్షలు అమ్ముడుపోయిందా లేదా, ఆ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన ప్రారంభమైన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఇప్పుడిప్పుడే తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది అనేటువంటి వార్తలు కూడా చూస్తున్నాం. అందులో భాగంగానే హైదరాబాద్లో ఉన్నటువంటి కుకట్పల్లి ఏరియాలో గజం 3 లక్షల వరకు ధర పలికింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం, రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం తెలంగాణలో అంటే ఏం చెప్తారు? అంటే రియల్ ఎస్టేట్లో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్ ఎప్పటికీ పడిపోదు. దానికి ఒకటే కారణం, బంగారాన్నైనా కృత్రిమంగా తయారు చేయొచ్చు, దేన్నైనా తయారు చేయొచ్చు, కానీ భూమిని తయారు చేయలేము. కాబట్టి ఎప్పుడైనా సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు అది మార్కెట్ సూత్రం, మీరు నేను చెప్పేది కాదు, దానికి డిమాండ్ ఉంటుంది. రాను 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 మనుషులు పెరుగుతున్నారు. మనిషి ఉన్నాడు అంటే మనిషికి ఒక జాగా కావాలి. ఈ ప్రాసెస్లో రియల్ ఎస్టేట్ ఎప్పటికీ ఇది ఒక పాతబడని వ్యవహారం, ఓకే, డ్యూరబిలిటీ ఉన్న వ్యవహారం. ఓకే, మరి భూమి ఎప్పుడు సెకండ్ హ్యాండ్ది కాదంటారు. అదే మరి ఈ ఈ ఈ పరిస్థితుల్లో అప్పుడప్పుడు మనకి వెలుగు నీడలు ఎట్లాగో, చీకటి వెలుగులు ఎట్లాగో, అమావాస్య పౌర్ణమి ఎట్లాగో, గ్రహణాలు అయితే ఎలా ఉంటాయో, ఇప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం వస్తే ఏమీ కనిపించదు. ఒక రకంగా ఈ సంవత్సర కాలంగా ఒక సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసినట్టే లెక్క తెలంగాణ ప్రజలు. అయితే మనం అయినంత మాత్రాన ఈ రియల్ ఎస్టేట్ పని అయిపోయింది అది ఇదని అనుకోవటం అనవసరం. కాకపోతే రియల్ ఎస్టేట్ కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడానికి కారణాలు ఏంటి అంటే, దానికి రాజకీయ కారణాలు ఉంటాయి, ఆర్థిక కారణాలు ఉంటాయి, అలాగే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంచెం రియల్ ఎస్టేటు లావాదేవీలు తగ్గుతాయి. రేట్లు పడిపోవడం పూర్తిగా అసలు ఇంకేముంది అంతా అయిపోయింది అని అనుకోనేది ఉండదు. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు వచ్చి ఆల్ ఆఫ్ ఏ సడను పాలు పైదాకా ఉంటాయి పొంగినప్పుడు, అది చూసేసి పక్కకి వెళ్ళిపోయారు. పక్కకి వెళ్ళిపోతాయి అనుకుంటారు, గిన్నె నిండా పాలు ఉన్నాయి అనుకుంటారు. ఒక 10 నిమిషాల తర్వాత వచ్చారు, పాల పొంగు లోపలికి వెళ్ళిపోయింది. వాస్తవంగా పాలు ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయి గిన్నెలో. ఈ లోపల పాలు ఎవరో దొంగతనం చేశారనుకుంటే ఎట్లా? రియల్ ఎస్టేట్ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి పాల పొంగులాగా వస్తుంది, క్రియేట్ చేస్తారు. రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళు క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేసి అది న్యాచురల్ కరెక్షన్ జరగగానే, మార్కెట్ కరెక్షన్ జరగగానే ఇంకేముంది రేట్లు పడిపోయినాయి అంటారు. కానీ రియల్ ఎస్టేట్లో రేట్లు బాగా పెరిగినాయి అన్నా బాగా పడిపోయినాయి అనేది ఎక్కడా ఉండదు. అది కూడా కాకుండా ఇప్పుడు బంగారం ఉంది, దానికి ఒక స్టాండర్డ్ ప్రైస్ ఉంది. 24 క్యారెట్స్ బంగారం ఇంత రేటు. ప్రపంచంలో ఎక్కడైనా ఆ దేశ కరెన్సీ ప్రకారం బంగారం స్టాండర్డ్ రేట్ అదే ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశం మొత్తంలో కొన్ని మార్కెట్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది తప్పితే, అంటే బాంబే మార్కెట్ డిఫరెంట్గా ఉంటుంది, మెడ్రాస్ మార్కెట్ డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకు నెల్లూరు మార్కెట్ డిఫరెంట్గా ఉంటుంది, విజయవాడ మార్కెట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎంత డిఫరెన్స్ ఉంటుంది? గ్రాముకు ఒక 3-4 వేలు తేడా ఏమి ఉండదు, కొంచెం డిఫరెన్స్, 10-20 రూపాయలు అంతే, 10-20 రూపాయలు తేడా ఉంటుంది. అయితే అందుకని అదే భూమి అనుకోండి, భూమికి అట్లా స్టాండర్డ్ ప్రైస్ ఎక్కడన్నా ఉందా? లేదు, ప్రాంతాన్ని బట్టి పెరిగిద్ది.
ప్రాంతాన్ని బట్టి పెరగడమే కాదు, ఒకే ప్రాంతంలో ఒకే లేఅవుట్లో ఒక ఆయనకు అర్జెంటుగా డబ్బులు అవసరమైనవి, ఆయన రేట్ తక్కువకైనా ఇచ్చేసుకుంటాడు. ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన దగ్గర డబ్బులు రెడీగా ఉంటాయి, అసలు ఈ డబ్బులు ఏం చేసుకోవాలో అర్థం కాదు, ఏమైనా సరే నాకు ఈ లేఅవుట్లో ఈ ప్లాటే కావాలని కూర్చుంటాడు. ₹1 ఎక్కువ కొంటాడు, ఎక్కువ కొనేస్తాడు. అసలు నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, రియల్ ఎస్టేట్లో నువ్వు అమ్మాలనుకున్నావు మేడం, ₹1 తక్కువైనా అమ్మేసాయి, డిసైడ్ అయితే. ఓకే, కొనాలనుకున్నావు ₹1 ఎక్కువైనా కొనేసాయి. అమ్మాలి అని ఎందుకు అనుకున్నావు నువ్వు? అవసరానికి. అవసరం ఉంది ఒకటి, నీకు ఇంకేదో ఇన్వెస్ట్మెంట్ ఉంది, రకరకాల రీజన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు వచ్చిందే బేరం అన్నట్టు అమ్మేయాలి. నువ్వు కొనాలనుకుంటున్నప్పుడు నీకేముంటుంది, అక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటావో, పిల్లలకి ఇచ్చుకోవాలనుకుంటావో, రేటు పెరిగిద్ది అనుకుంటావో, మరి నీ దగ్గర డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక, ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక కొనాలనుకుంటావు. అలాంటప్పుడు పెట్టేయాలి ₹1. ఈ కాన్సెప్ట్లో ఉంటే, అంటే ఏటుకు ఏటు పాటుకు పాటు అన్నట్లు ఉంటే గనక వాళ్ళు బిజినెస్లో ఫ్లరిష్ అవుతారు. వ్యక్తిగతంగానైనా వ్యాపారస్తులైనా సరే. అసలు కొంతమంది ఉంటారు, నేను చూశాను ఒకళ్ళని, 25,000 వచ్చింది ప్లాట్కి ఖరీదు, దానికి 24,500కి ఒక అతను తీసుకోవడానికి రెడీ అయ్యి వచ్చాడు. వస్తే లేదు, నేను 25 అనుకున్నా, 25,000 రావాల్సిందే అన్నాడు. ఆ తర్వాత కొన్ని వరల్డ్ వైడ్గా సంక్షోభాలు వచ్చి ఆ తర్వాత ఆ ప్లాట్ని 12,000కి అమ్మాల్సి వచ్చింది. ఆవేళ రియల్ ఎస్టేట్లో కూడా ఒక లాటరీ ఉంటుంది. లాటరీ టికెట్ తగిలినట్టు బేరం వస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, వచ్చినప్పుడు ముద్దు వచ్చినప్పుడు సంకెక్కించుకోవాలంటారే, అలా అన్నమాట. అయితే ఇప్పుడు ఈ కుక్కట్పల్లి దగ్గరకు వద్దాం మనం. ఇప్పుడు ఈ కుక్కట్పల్లి దగ్గర 3 లక్షలు పోయిందని మీరు చెప్తున్నారు, గజం. అయితే ఈ 3 లక్షలు పోవటానికి రీజన్ ఏంటి అంటే, మేడం ఇప్పుడు ఇందాక నేను చెప్పిన రీజన్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఇక్కడ కనుక మనం కంపేర్ చేసి చూస్తే ఈ 3 లక్షల రేటుకి జస్టిఫికేషన్ కనిపిస్తుంది మనకి. ఏంటి అప్లికబుల్ అవుతాయి ఖచ్చితంగా. ఏంటి అంటే, ఇవాళ అసలు రియల్ ఎస్టేట్లో పెట్టాలా వద్దా, లేదు బంగారంలో పెట్టాలా, షేర్ మార్కెట్లో పెట్టాలా, లేదు ఎవరికన్నా అప్పు ఇవ్వాలా, ఇలా రకరకాల ఆలోచనల్లో డబ్బులు ఉన్న వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా వ్యాపారం చేద్దామా, ఇవన్నీ ఆలోచించి ఇప్పుడు ఒక సంవత్సరం దగ్గర గవర్నమెంట్ మారి కరెక్ట్గా సంవత్సరంన్నర అయింది. ఇంకిప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసుకోకపోతే రేపు మళ్ళా ఎలక్షన్స్ వచ్చేలోపు మనం మళ్ళీ చెయ్యి మార్చుకోవాలి అన్నా, లేదు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్నా, మన దగ్గర ఉన్న డబ్బుల్ని భూమి మీద పెట్టాలి అంతే కూడా ఇది ఇంకా ఈ మంచి టైము అనుకునే పరిస్థితి వచ్చింది. పైగా హౌసింగ్ బోర్డు వాళ్ళు ల్యాండ్ అనుకుంటున్నాను నేను, అది దాన్ని గవర్నమెంట్ తీసేసుకుంది, ల్యాండ్ బ్యాంక్ కింద తీసుకుంది. ఆ ల్యాండ్ బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు TSICC, ఇంతకుముందు APIIC ఉండేది, ఇప్పుడు TSICC వచ్చింది. ఇదేంటంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. దీని కింద భూములు వేలం వేస్తున్నారు. ఈ వేలం వేసినప్పుడు మంచిగా డెవలప్ చేస్తారు. ఎట్లా అంటే మంచి పెద్ద పెద్ద రోడ్లు, పైగా ఇది కమర్షియల్ బిట్టు, దీనికి దాదాపు 3 వైపులా రోడ్డు ఉన్నట్టుంది. అక్కడ వేసిన బిట్లకి, కొన్ని బిట్లకి అయితే 4 వైపులా కూడా రోడ్లు ఉన్నాయి, కొన్ని బిట్లకు 3 వైపులా రోడ్లు ఉన్నాయి. మంచి తార్ రోడ్లు, రోడ్ల పక్కన చెట్లు, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఇచ్చి, అలా బాగా అంటే రెడీ టు యూజ్ అన్నట్టు వాళ్ళు రెడీ చేసి ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు ఇంకా కొనుక్కునే కస్టమర్కి ఏదైనా ఒక పెద్ద బిజినెస్ మాల్ కట్టుకోవాలన్నా, బిజినెస్ కాంప్లెక్స్ కట్టుకోవాలన్నా, అంటే కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవాలన్నా పనికొచ్చేలాగా ఉంది. అందుకని ఆ రేట్ పెట్టారు. అలా అని కుక్కట్పల్లి మొత్తం 3 లక్షలు అవుద్ది అనేది పిచ్చి మాట. అన్ని చోట్ల అవ్వదు. దానికి ఉన్న ఎప్పుడైనా ఒక కమర్షియల్ వాల్యూని బట్టి రేట్ పెరుగుతుంది. అదే కేవలం ఇళ్ళే కట్టాలి అనే రూల్ ఉందనుకోండి, ఎక్కడన్నా రేటు
స్టేబుల్గా పెరుగుతుంటుంది. ఓకే, అదే ఒక కమర్షియల్ వాల్యూ వస్తుంది అనుకోండి, షేర్ మార్కెట్ పెరుగుతుంది చూడండి, ఒక్కొక్క రోజు జమని అలా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని అసలు ఆ భూమి దేనికి పనికి వస్తుంది అనే దాన్ని బట్టి దాని రేటు నిర్ణయిస్తారు. ఏది ఏమైనప్పటికీ ఈ మాదిరి మాటలు వినడం చాలా సంతోషంగా ఉంది. సంవత్సరంన్నర నుంచి ఏ రోజు రియల్ ఎస్టేట్ గురించి ఒక బాధాకరమైన మాటలు వినడమే తప్పితే సంతోషకరమైన మాటలు వినింది లేదు. ఇది పాల పొంగులాగా కాకుండా కాస్త స్థిరంగా ఉండాలని, అన్ని చోట్ల 3 లక్షలు అమ్మకపోయినా కానీ ఎక్కడైనా సరే ఎంతో కొంత తగు మాత్రం రేట్లు పెంచుకుంటూ అంటే పెరుగుతూ వెళ్ళాలి. అంటే ఆ మాత్రం ఎప్పుడైనా భూమి వినియోగంలోకి వస్తేనే రేటు పెరుగుతుంది. అంటే వినియోగంలోకి వస్తుందంటే ఏంటి అర్థం? అక్కడ ఏదో ఒక యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. యాక్టివిటీ స్టార్ట్ అయితే ఏమవుతుంది? ఒక పని దొరుకుతుంది మనుషులకి. మనకు కావాల్సింది ఏంటండి మనుషులకి? అవును. అందుకోసం అలాంటి వాతావరణం ఇవాళ తెలంగాణ అంతా ఎదురు చూస్తుంది. అలాంటి వాతావరణం కోసం సంతోషంగా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.